ఈరోజు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏదైతే ఉందో సర్వసభ్య సమావేశం ఈరోజు మరి పెట్టుకోవడమే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 258 మంది సొసైటీ ఎవరైతే మరి 3-man కమిటీ సభ్యులు ఉన్నారో చైర్పర్సన్ కానీ మిగతా ఇతర సభ్యులు కానీ వాళ్లే కాకుండా రైతులు కానీ అలాగే మరి మా సోదరుడు DCMI చైర్మన్ మురళీ గారు కానీ మా అధికారులు కానీ అందరం కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఏదైతే మరి ఈవేళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తాడేపల్లిగూడెంలో 1-2 బ్యాంకుల్లో జరిగినటువంటి అవకతవకల మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పడానికి ఒక తీర్మానం, అలాగే ఇక్కడ ఆడిటర్గా ఎవరిని కొనసాగించాలని చెప్పి ఆ ఆడిటర్ సంస్థను కొనసాగించడానికి ఒక తీర్మానం పెట్టి అవి ఆమోదించుకోవడమే కాకుండా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3-man కమిటీ సభ్యులు సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చినటువంటి ఈ సభలో అనేక మంది పెద్దలు సీనియర్లుగా ఉన్నటువంటి సొసైటీ పెద్దలు మరి ఈ కోఆపరేటివ్ సొసైటీల్లో పడుతున్న ఇబ్బందులు కానీ రైతులకు మనం చేయాల్సినటువంటి రిలాక్సేషన్స్ కానీ అలాగే వడ్డీ రాయితీతో పాటు ప్రభుత్వం నుంచి ఏ సహకారం వస్తే ఈ సహకార వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుందనే దాని మీద అనేక మంది సొసైటీ ప్రెసిడెంట్లు కానీ మరి డైరెక్టర్స్ కానీ రైతులు కానీ వేళ సలహాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే ఖచ్చితంగా రాగల రోజుల్లో ఇబ్బందులు ఉన్నటువంటి యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCPని గట్టెక్కించడమే కాకుండా మరి నేను అప్కాప్ చైర్మన్గా నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 DCPలతో కన్నా మన వెస్ట్ గోదావరికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ఒక పూర్తి స్థాయిలో సేవ చేయడానికి నేను కానీ మా DCMI చైర్మన్ మురళీ గారు కానీ మా జిల్లా యంత్రాంగం అలాగే ముఖ్యంగా మా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అందరితో కూడా చర్చించి ఖచ్చితంగా ఈ యొక్క DCCB పరిధిలో ఉన్నటువంటి అన్ని సొసైటీల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా రాగల రోజుల్లో ఇదివరకు గతంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా DCB అంటే ఒక రోల్ మోడల్గా ఉండేది, అటువంటి స్థాయికి రాగల 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీసుకురాగలనే నమ్మకం నాకుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే మరి కంపారిటివ్ కమర్షియల్ బ్యాంక్స్తో ఈక్వల్గా మేమంతా కూడా రాగల రోజుల్లో ఒక UPI సిస్టమ్ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ QR కోడ్ కానీ కమర్షియల్ బ్యాంకులు ఏ అయితే వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ కూడా రాగల నెల రోజుల్లోనే మా కోఆపరేటివ్ వ్యవస్థలో ఎప్పటికే కంప్యూటరైజేషన్ పూర్తయిపోయింది, ఆడిట్ పూర్తయిపోయినాయి. ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్తో పాటు మరి పోటీపడి వాటిని మించి అంతకన్నా మరి మంచి స్థాయిలో రైతులందరికీ కూడా సేవ చేయడానికి మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అలాగే అప్కాప్ కూడా సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. మీరు విన్నట్టు ఇందాక కొంతమంది సభ్యులు సిబ్బంది తప్పులా పాలక వర్గాల తప్పులా, ఎందుకంటే ప్రతి చోట కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా పడినా సిబ్బంది ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదు. సిబ్బంది తప్పు చేసినా అక్కడక్కడ పాలక వర్గాలు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళ నుంచి చట్టరీత్యా మరి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయటమే కాకుండా భవిష్యత్తులో ఆ తప్పులు జరగకుండా ఏదైతే ఇప్పటి వరకు చిన్న చిన్న మిస్టేక్లు అటువంటి ఏమైనా జరిగినా సిబ్బంది మరియు మా పాలక వర్గాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, ఇబ్బందులు ఉంటే సరిచేస్తాం. తప్పు చేసినటువంటి సిబ్బంది కానీ పాలక వర్గాలు కానీ వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడమే కాకుండా రాగల రోజుల్లో ఒక మంచి సహకార వ్యవస్థను నిర్మించే దిశగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCCB బ్యాంకుకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈరోజు ఎవరైతే PACS LACS చైర్మన్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా చైర్మన్ గారికి మా అన్నగారు అయినటువంటి గణవీరంజన్ గారికి చెప్పడం జరిగింది. అయితే ఆయన వెంటనే ఆ సమస్యల మీద స్పందించి ఆయన ఎంతవరకు చేయగలనన్నది దాని మీద పరిశీలించి డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి అవన్నీ కూడా పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా DCCB బ్యాంకు 6,500 కోట్లు టర్నోవర్ ఉన్న బ్యాంకు ఖచ్చితంగా మా అన్నగారు 10,000 కోట్లకు తీసుకెళ్తారని, అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని, ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే విధంగా DCCB అంటే రైతు నేస్తం అనే విధంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా పనిచేస్తారని చెప్పేసి అనుకుంటూ మా DCMS తరపు నుంచి కూడా మా వంతు మేము కృషి చేస్తాను. రైతుకి ఏ విధమైన సహాయం అయినా సరే మా వల్ల అవుతే ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.